ఎవరినైతే నీ మొగుడు చంపైనా సరే వదిలించుకోవాలనుకుంటున్నాడు ఆ మనిషికి తల్లిని, అపూర్వకి అమ్మని. మరిదంతా నాటకం. నాటకమా? అవును మావయ్య, ఎక్కడో ఏదో జరిగింది. నీ మేనకోడలు అపూర్వగా మారి ఇక్కడికొచ్చింది. ఏంటమ్మా ఇది? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మక తప్పదు మావయ్య. అపూర్వ యుఎస్ లో ఉండగా జగ్గప్పని ప్రేమించింది, పెళ్లాడింది, గర్భవతి కూడా అయింది. ఎందుకో అతని నుంచి విడిపోయి ఇండియా తిరిగొచ్చేసింది. ఒక బిడ్డని కూడా కనింది. అప్పుడే సూర్య ఆమె మెడలో తాళి కట్టాడు. ఎందుకు కట్టాడు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ తర్వాత అపూర్వ చనిపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అపూర్వగా ఉన్న మీ మేనకోడలికి అపూర్వకి ఒక కూతురుందన్న విషయం తెలీదు. ఇందాక పిన్ని కూడా ఆ విషయం గురించి అసలు మాట్లాడలేదు. మరి ఈ విషయాలన్నీ వీళ్ళకిలా తెలుసాయమ్మా? అక్కడే సరిగ్గా ఆ పాయింట్ ని ఆలోచిస్తున్నాను మావయ్య. ఎవరో మన వాళ్లే మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మీ మేనకోడల్ని అపూర్వగా మార్చి పావుగా వాడుకుంటున్నారు. అవును మామయ్య, నా బాబా అబద్ధం చెప్పడు. నాకు కలలో చూపించాడు. ఒక ఆడది మన మీద పగబట్టింది. ఆవిడే ఇదంతా చేయిస్తుంది. ఏం పర్లేదు మామయ్య, తనెవరూ నేను కనుక్కుంటాను. ఎందుకు చేయిస్తుందో కనుక్కుంటాను. ఎన్ని తెలుసుకున్నదాన్ని ఆ ఒక్క విషయం తెలుసుకోలేనా? వాళ్ళ అంతు చూస్తాను. సరే, ఈ విషయాలు ఇంతటితో వదిలిపెట్టి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మామయ్య. వస్తానమ్మా. అమ్మా లేఖ్య. ఏంటి మామయ్య? ఏం లేదమ్మా, ఇది నిజమో కాదో తెలియదు కానీ మన అరుంధతి ప్రవర్తన నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. అలా నీ గురించి నా దగ్గర చెప్పాల్సిన అవసరం తనకేముంది?
సరే మామయ్య, ఈ విషయం నాకు వదిలి మీరు నిశ్చింతగా ఉండండి. నాకు నువ్వు ఐశ్వర్య అలేఖ్య అన్న తేడా లేదు. మొత్తం మొత్తం అందరి జీవితాలు జాతకాలు బయట పెడతా. నా అపూర్వ కన్నా ఏది ముఖ్యం కాదు. ఈ డబ్బు ఈ సుఖం నా జీవితంతో సహా ఏది ముఖ్యం కాదు. సూర్య, నో సూర్య, నో. అపూర్వ తల్లి పద్మిని అయితే 100కి 100 పాళ్ళు అపూర్వగా మన ముందున్న మనిషి అపూర్వ కాదు. నువ్వే ఆలోచించు. అపూర్వని పెళ్లాడిన తర్వాత నువ్వు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకున్నావు. అది మొత్తం అలేఖ్య దగ్గర వీడియో కూడా ఉంది, అవునా? మరి ఈవిడమ్మెలా అవుతుంది? అండ్ ఇంకో విషయం ఏంటంటే, అపూర్వ నిజంగా గనక బతికే ఉంటే నా దగ్గరికి రాకుండా ఉండదు. నా దగ్గర తను కూతురిందన్న విషయం తెలుసు. నా చేత్తోనే కదా అపూర్వకు పురుడు పోసింది. అలాంటప్పుడు కూతుర్ని చూడ్డానికి రాకుండా ఎలా ఉంటుంది? అసలు అపూర్వ అలాంటిది కాదు. నాకు ఆ విషయంలోనే డౌట్గా ఉంది ఐశ్వర్య. అసలు అపూర్వ క్యారెక్టర్ ఏంటి? తను ఎంత సాఫ్ట్, ఎంత మర్యాదగా ఉండేది తన మాట పద్ధతి. కానీ ఈ మనిషి అందుకు క్వైట్ రివర్స్ లో ఉంది. అరే, నన్ను నీ భార్యగా ఒప్పుకోకపోతే చస్తానంటూ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పైగా తన కన్న బిడ్డ తాళిగట్టిన భర్త జగ్గప్ప కళ్ళ ముందుండగా. మరి ఈ విషయంలో నీకు డౌట్ గా ఉన్నప్పుడు తనని స్ట్రైట్ గా ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదంటే, ఒక మనిషి ఒకప్పుడు మనతో చాలా క్లోజ్ గా ఉన్న మనిషి చాలా కాలం తర్వాత కనిపిస్తే తన డూప్లికేట్ అన్న అనుమానం ఎందుకు వస్తుంది? కానీ నువ్వు చెప్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. నిజానికి తను నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయమని బలవంతం చేసినప్పటి నుంచి నాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఖచ్చితంగా అదే నిజం అనిపిస్తుంది. అనిపించి మనం ఏం చేయగలం సూర్య? తను అపూర్వ కాదు అని అసలు ఎలా ప్రూవ్ చేయగలం? ఓ పనిచేస్తే పాప బ్లడ్, ఇప్పుడు మనం అపూర్వ కాదనుకుంటున్న తన బ్లడ్, ఇద్దరు DNA టెస్ట్ చేస్తే విషయం బయటపడిపోతుంది కదా. పడుతుంది. కానీ దాంతోపాటు నీ గతం, జగ్గప్ప జీవితం, నా జీవితం అన్నీ పబ్లిక్ న్యూస్ అవుతాయి. ముఖ్యంగా నీది అలేఖ్యది. మీ ఇద్దరి జీవితాలు పూర్తిగా డిస్టర్బ్ అవుతాయి. దాంపత్యం అన్నది భార్యాభర్తలు మాత్రమే చదువుకునే డైరీ లాంటిది. 3వ వ్యక్తికి తెలిస్తే అది లైబ్రరీ పుస్తకమే అవుతుంది. అలా జరగటం నాకు ఇష్టం లేదు సూర్య. నిజమే. మరి అపూర్వని బయట పెట్టడం ఎలా? మనం బయటపడటం ఎలా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి ఐశ్వర్య. ఒకటి, ఈ అపూర్వ ఎవరు? దేనికోసం మన అపూర్వ స్థానంలోకి వచ్చింది? 2, ఇప్పుడున్న అపూర్వకి మన గురించి, మన ఇంటి సీక్రెట్స్ గురించి ఎవరు చెప్తున్నారు? తను అర్ధరాత్రి మా ఇంటికి రావటం తన ప్లానేనా,
ఇంకెవరన్నా తన్ని వెనక నుండి నడిపిస్తున్నారా తెలుసుకోవాలి. నిజమే, కానీ ఎలా? సూర్య, నాకు ఒక్కటి సొల్యూషన్ కనిపిస్తోంది. ఏంటది? అపూర్వ మోసం చేసింది నిజమే అయితే ఆమెని ఆ దారి నుంచి తప్పించాలి. కానీ అచ్చు అపూర్వలాగానే ఉంది కాబట్టి ఆమె ద్వారా అశ్వినికి అమ్మలేని లోటు తీర్చొచ్చు. అర్థం కాలేదు, క్లియర్గా చెప్పు. ఏం లేదు, ఇప్పుడున్న అపూర్వని పట్టుకుని తనకి ఏం కావాలో, ఎందుకు ఇలా చేస్తోందో, అసలెవరి ద్వారా వచ్చిందో, ఏ కండిషన్తో వచ్చిందో తెలుసుకుని తనని రియలైజ్ చేయగలిగితే, అంటే ఒకవేళ తనని ఎవరైనా బ్లాక్మెయిల్ లాంటిది చేస్తుంటే ఆ ప్రమాదం నుంచి మనం బయటపడేస్తాం అన్న నమ్మకం ఆమెకి కలిగించాలి. అప్పుడామె తను నిజమైన అపూర్వని కాదు అని ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న అపూర్వకి నువ్వు తాళి కట్టిన మనిషివి కాబట్టి ఇప్పుడు తనని జగ్గప్పు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇద్దరూ అంగీకరిస్తేనే ఇటు నీ సమస్య తీరుతుంది, అటు అశ్వినికి అమ్మ దొరుకుతుంది. కాదని జైలుకి పంపిస్తే మాత్రం ఇంకో శత్రువు తయారవుతుంది. ఏమంటావ్? కరెక్ట్ ఐశ్వర్య, గ్రేట్. కరెక్ట్గా ఆలోచించావు. నువ్వు చెప్పినట్లే చేద్దాం. కానీ ఇప్పుడు అపూర్వ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నిజంగా కనుక జరిగితే నేను నా బిడ్డంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. అక్కడ అపూర్వ గారిని పెండ్లాడింది ఎవరో తెలిసినా అమ్మా? జగ్గప్ప. బయటదానివి నీకే అనుమానం వచ్చిందంటే ఇంతకన్నా ఏం చెప్పను. లేదు, నా టార్గెట్ ఈ అపూర్వ నిజమైన అపూర్వ కాదా అన్నది నిరూపించటం కాదు. దానివల్ల సూర్య అపూర్వనెందుకు పెళ్లాడాడన్నది తెలీదు. అది తెలియాలంటే నిజమైన అపూర్వ గురించి తెలిసిన వాళ్ళెవరైనా దొరకాలి. అలాగే ఈ అపూర్వ గనక డూప్లికేట్ అయితే తనని అంత తేలిగ్గా వదిలేయకూడదు. ఈ అపూర్వకి సూర్య విషయాలు, నా విషయాలు చెప్పి పంపించిందెవరో, నా లైఫ్లోకి ఏ ఉద్దేశంతో ఎంటర్ అయిందో తెలుసుకోవాలి. అంతా నా ప్లాన్లో భాగమే. అసలు ఈ సంబంధాన్ని ఓకే చేయడమే నా ప్లాన్లో భాగం. ఇదంతా చూస్తుంటే ఎవరూ కావాలని నా మీద పగబట్టినట్టుగా అనిపిస్తోంది. ఎవరతే? మామయ్య నేను అనుమానపడుతున్నట్టు అరుంధతేనా? అసలు అపూర్వని శ్రావణ్ని తెచ్చింది ఒక్కరేనా? తేల్చుకోవాలి. ముందు ఆ శ్రావణ్ విషయం తేల్చుకోవాలి.
చెప్పొదినా ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలి మీనాక్షి. నువ్వెలా ఉన్నావు? ధైర్యంగా ఉన్నాను వదినా. మీరందరూ ఉండగా నాకు దిగులేంటి? గుడ్. అదే కరెక్ట్ మీనాక్షి. అలాగే ఉండు. మనిషికి ధైర్యాన్ని మించిన స్నేహితుడు లేడు, భయాన్ని మించిన శత్రువు లేడు. అవునొదినా, ఆ విషయం నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. సరే, ఇంతకీ ఏమంటున్నాడు శ్రావణ్? కుడితిలో పడ్డ ఎలక అంటారే, అలా కొట్టుకుంటున్నాడు. శ్రావణ్, అందరి ముందు నిజం ఒప్పుకునే రోజు మనం అనుకున్న దానికన్నా తొందరగానే వస్తుందదినా. నువ్వింత ధైర్యంగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది మీనాక్షి. పోతే ఒక చిన్న విషయం. ఏంటొదినా అది? ఏం లేదమ్మా, మొన్న నేనొచ్చి శ్రావణ్ విషయం బయటపెట్టినప్పుడు శ్రావణ్ ఇదంతా నా ప్లాన్లోని భాగమే అన్నాడు. గుర్తుందా? అవునొదినా. మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఏమాత్రం అవగాహన లేని శ్రావణ్ నిన్ను పెళ్లాడ్డాన్ని ఎలా ప్లాన్ చేయగలుగుతాడు? ఇంపాసిబుల్ కదా. అవునొదినా, నిజమే. ఈ విషయంలో తనకి ఖచ్చితంగా ఎవరో హెల్ప్ చేసే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఎవరన్న విషయం మనం కనిపెట్టాలి. అవును, కాని ఎలా? తననిక్కడికి రప్పించిన వ్యక్తితో శ్రావణ్ తప్పకుండా టచ్లో ఉండే ఉంటాడు. నువ్వు శ్రావణ్ని ఫాలోఅప్ లో ఉంచు. తాను ఇంట్లో కాకుండా బయట ఆ మనిషిని కలిస్తే కనుక్కోవటం కష్టమే కదొదినా. ఇలాంటి వ్యవహారాలు నడిపేవాళ్లు ఫ్రెండ్స్ లా ప్రతిసారి కలవరు మీనాక్షి. ఫోన్లలో వ్యవహారం నడుపుతారు. శ్రావణ్ అనుమానం కలిగేలా ఎవరితో అయినా ఎక్కువసేపు మాట్లాడుతున్నాడని తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అలాగే వదినా, తప్పకుండా. జాగ్రత్త, అనుమానం రానివ్వకు. ష్యూర్ వదినా. మీ అత్తయ్య గారిని అడిగినట్టు చెప్పు. ఉంటాను. బాయ్. బాయ్ వదినా. బిడ్డకి తల్లిగా నటించడం నా వల్ల కాదు. అది నాకు తెలీదు. లవర్ వరకు ఓకే. ఇదేంటి తల్లిగా అంటే? జగ్గప్ప నాతో తర్వాత ఎలా ఉండబోతున్నాడు? కాపురం చేస్తాడా? నో, ఇవన్నీ నా వల్ల కాదు. ఏంటి మేడం, ఏమైంది? కొంప మునిగింది. కాదు, కొంప ముంచింది. ఎవరు మేడం? అసలేం జరిగింది? ఇంకెవరు? ఆ డూప్లికేట్ అపూర్వే. తనేం చేసింది మేడం? ఏం జరిగిందో, ఈ అపూర్వ అలేఖ్యతో ఏ మాట జారిందో తెలీదు. అలేఖ్య దాన్ని తీసుకుపోయి జగ్గప్పింట్లో పెట్టింది. జగ్గప్ప ఇంట్లోనా? అదేంటి? ఆ జగ్గప్ప అపూర్వ పాతలెవరన్నారు కదా? అదే ఇప్పుడు అసలైన టెన్షన్. పైగా మనకు జగ్గప్ప అపూర్వ లవర్స్ అని మాత్రమే తెలుసు. తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులు కూడా అయ్యారట. వాళ్ళకి ఒక పాప కూడా ఉందట. అవునా? మరిదంతా మీకు తెలీదా? తెలీదు. నాకనే కర్మ. అలేఖ్యకి, సూర్యకి కూడా తెలీదు. తెలియకుండా ఎలా ఉంటుంది మేడం? అపూర్వ గారి మెళ్ళలో సూర్య గారు తాళి కట్టారు. తాళి కట్టిన వాడికి కన్నబిడ్డ గురించి తెలియకుండా ఉంటుందా? తెలీదు. తెలిస్తే సూర్య ప్రవర్తన గాని, అలేఖ్య ప్రవర్తన గాని ఇలా ఉండవు. ముఖ్యంగా అలేఖ్యకి కనుక తెలుసుంటే అపూర్వని ఇప్పుడు కాదు, అసలు అపూర్వ కంట పడగానే కుళ్ళబొడిచి తీసుకెళ్లి అప్పుడే జగ్గప్పింట్లో పడేసేది. అయినా మన సమస్య వాళ్లకు తెలుసా లేదా అన్నది కాదు, మనకు తెలియదని. మనకి తెలియకపోవడం వల్ల అపూర్వగా నటిస్తున్న అంకితని సూర్య వెనుక మాత్రమే పడమన్నాం. అదే ఇప్పుడు మనల్ని పట్టించేంత పెద్ద సమస్య మన తలకే చుట్టుకుంది. ఏముంది? సూర్యతో యాక్ట్ చేసినట్టే జగ్గప్ప పాపలతో కూడా యాక్ట్ చేయమనండి. అదే చేయనంటోంది అపూర్వ. లవర్గా అయితే నో ప్రాబ్లం, కాని పెళ్ళంగా పిల్ల తల్లిగా అయితే మాత్రం నా వల్ల కాదంటోంది. ఏ
కన్నబిడ్డని ఒప్పుకుంటే కాపురం చేయమంటాడేమోనని భయపడుతోంది. ఓ, అసలు అలేఖ్య గారు అపూర్వని జగ్గప్పింట్లో ఎందుకు దింపినట్టు? అదే నాకు క్లారిటీ రావడం లేదు. నా మీద అనుమానంగానే వచ్చిందా అనిపిస్తోంది. అమ్మో, నిజమా? నిజమేనేమో అనిపిస్తోంది. అపూర్వని అనుమానిస్తే నిలదీసి అడిగితే నిజం చెప్పేస్తుంది కదా. మరి ఆ పని చేయకుండా తీసుకెళ్ళక్కడ దింపిందంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారన్న అనుమానం వచ్చినట్టేగా. అక్కడి దాకా వస్తే మాత్రం అలేఖ్యం కాగదు. పిల్ల వేరు తల్లి వేరుతో సహా మొత్తం పెకిలించేదాకా నిద్రపోదు. మరిప్పుడెలా మేడం? ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక్కటే, అపూర్వ 100% నిజమైన అపూర్వలా మారాలి. పాపకి తల్లి కావాలి, జగ్గప్పకి భార్య కావాలి, కాపురము చెయ్యాలి. అప్పుడే అలేఖ్య ఈ అపూర్వని నిజమైన అపూర్వగా నమ్ముతుంది. అప్పుడే మనకు అపాయం తప్పుతుంది. లేదంటే జగ్గప్ప ఇంటి నుంచి, ఆ వాతావరణం నుంచి అపూర్వ పారిపోవాలి. కాదు కూడదు అంటే ఈ అపూర్వ కూడా చచ్చిపోవాలి.